సోదరీ సోదరులారా, మనము ఈరోజు బైబిలు అనే అద్భుతమైన గ్రంథమును గురించి, దానిలోని విలువైన సంగతులను గురించి ధ్యానించుకుందాము. బైబిలు కేవలం పుస్తకముల సమూహం కాదు, అది దేవుని జీవముగల వాక్కు. గ్రంథ సంఖ్యపై ఏకాభిప్రాయ భేదం. సమస్త క్రైస్తవ లోకము అంగీకరించినట్లుగా నూతన నిబంధన, నూతన వేదగ్రంథాలులో 27 పుస్తకాలు ఉన్నాయి. అయితే పాత నిబంధన, పూర్వ వేదగ్రంథాలు సంఖ్య విషయంలో మాత్రం కొంత వ్యత్యాసం ఉంది. ప్రొటెస్టెంటు శాఖల ప్రకారం పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. ఇవి హీబ్రూ బైబిల్లోని గ్రంథాలు. కనుక బైబిలు మొత్తం 66 పుస్తకాలు. క్యాథలిక్ శాఖ ప్రకారం పాత నిబంధనలో 46 పుస్తకాలు ఉన్నాయి. ఈ వ్యత్యాసానికి కారణం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో రూపొందించబడిన గ్రీకు అనువాదమైన సెప్టువాజింతు అదనంగా చేర్చబడిన 7 గ్రంథాలు. అవి తోబీతు, యూదితు, బరూక్, మక్కబీయుల గ్రంథాలు 2, సొలొమోను జ్ఞానగ్రంథం, సీరా జ్ఞానగ్రంథం. ఈ 7 గ్రంథాలు ఉపయోగకరమైనవని ప్రొటెస్టెంటులు ఒప్పుకున్నప్పటికీ వీటిని దైవ ప్రేరేపిత గ్రంథాలుగా అంగీకరించరు. ఈ కారణంగానే క్యాథలిక్ బైబిల్లో మొత్తం 73 గ్రంథాలు ఉన్నాయి. దైవ ప్రేరణ మరియు దోషరాహిత్యం. బైబిలు ప్రధాన రచయిత దేవుడే. అయితే ఆయన పరిశుద్ధ లేఖనములను వ్రాయడానికి మానవులను సాధనములుగా వాడుకున్నారు. బైబిలు గురించి మాట్లాడుతూ లేఖనమిలా తెలియచేస్తుంది: పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన మనుష్యులు దేవుని తరఫున మాట్లాడిరి. 2 పేతురు 1వ అధ్యాయము 21వ వచనము. ఈ దైవ ప్రేరణం వల్లే బైబిలు ఇతర భక్తి పుస్తకాల కంటే ఉన్నతమైనది. ఆ ప్రేరణే బైబిలులో అమోఘమైన ఫలశక్తిని నిక్షిప్తం చేసింది. బైబిలు ప్రధాన రచయిత దేవుడే కాబట్టి అందులో తప్పులు ఉండవు. దేవుడు మన మధ్యకు మానవుడిగా వచ్చినప్పుడు ఆయన ఒక్క పాపంలో తప్పితే అన్ని విషయాలలోనూ మానవుడిలా జీవించాడు. అదేవిధంగా ఈ దైవగ్రంథము కూడా ఒక్క దోషంలో తప్పితే అన్ని విషయాలలోనూ మానవ గ్రంథంగా వెలసింది. దీని ముఖ్యోద్దేశం రక్షణ సందేశాన్ని తెలియజేయడమేగాని చరిత్రనుగాని శాస్త్రజ్ఞానాన్నిగాని బోధించడం కాదు. సంస్కృతులు, దేశకాలాలు. ఈ బైబిలును ఆయా దేశాలలో, ఆయా కాలాలలో, ఆయా భాషలలో, ఆయా సంస్కృతులకు అనుగుణంగా నరులు రచించారు. కాబట్టి బైబిలును సరిగా అర్థం చేసుకోవాలంటే అందులో ప్రతిబింబించే ముఖ్యమైన హీబ్రూ, గ్రీకు, రోమను సంస్కృతులను మనం అర్థం చేసుకోవాలి. బైబిలును ఒకే తావులో, ఒకే కాలంలో, ఒకే రచయిత వ్రాయలేదు. ఇది సుమారు 1100 సంవత్సరాలకు పైగా కాల వ్యవధిలో పాలస్తీనా, బాబిలోనియా, రోమను సామ్రాజ్యం వంటి అనేక ప్రాంతాల్లో దాదాపు 40 మంది భిన్న రచయితలచే లిఖించబడింది. పాత నిబంధన రచన. ఇది మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి తరలివచ్చిన క్రీస్తుపూర్వం 13వ శతాబ్దం నుండి క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం వరకు కొనసాగింది. పాత నిబంధనను ఎక్కువగా హీబ్రూ భాషలో వ్రాశారు. కొన్ని భాగాలు అరామైక్, గ్రీకులో కూడా. నూతన నిబంధన రచన క్రీస్తు పునరుద్ధానమైన తరువాత ప్రారంభించి మొదటి శతాబ్దము అంతం వరకు గ్రీకు భాషలో వ్రాయబడింది. బైబిలుకున్న ఐక్యత, ఇంత భిన్నత్వం ఉన్నప్పటికీ దైవ ప్రేరణ శక్తివల్ల ఈ 73 పుస్తకాల గ్రంథాలయానికి అద్భుతమైన ఐక్యత సిద్ధించింది. ఈ ఏకగ్రంథానికి ఐక్యతనిచ్చే ప్రధాన భావం యేసుక్రీస్తే. పాత నిబంధన అంతా రాబోయే క్రీస్తుని సూచిస్తుంది. ఉదాహరణకు, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఇస్సాకు బలివంటివి. నూతన నిబంధన అంతా వచ్చిన క్రీస్తును వర్ణిస్తుంది. ఉదాహరణకు, క్రీస్తు జీవితం, బోధలు, మరణం, పునరుత్థానం. బైబిలు అర్థాలు రక్షణ సందేశం. బైబిలుకు వివరణ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా 3 రకాల అర్థాలను పండితులు పరిగణనలోకి తీసుకుంటారు. 1. చారిత్రకార్థం, లిటరల్ సెన్స్. రచయిత ఆ సమయంలో ఉద్దేశించిన అర్థం. ఉదాహరణకు, రచయిత యెరూషలేము అని పేర్కొన్నప్పుడు యూదుల రాజధాని నగరాన్ని ఉద్దేశించారు. ఈ అర్థమే అన్నింటికంటే ముఖ్యమైనది. 2. పరిపూర్ణార్థం, ఫుల్లర్ సెన్స్. పాత నిబంధనలోని అంశాలు నూతన నిబంధనలో నెరవేరినప్పుడు బయటపడే అర్థం. ఈ పరిపూర్ణార్థం పాత నిబంధన రచయితకు తెలియదు. ఉదాహరణ, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో రాజు లేదా ప్రవక్త తన బాధను వర్ణిస్తూ, నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచితివి అని వ్రాసుకున్నాడు. ఈ వచనం యేసుక్రీస్తు శిలువపై పలికినప్పుడు మత్తయి 27వ అధ్యాయం 46వ వచనము. దాని పరిపూర్ణార్థం బయటపడింది. 3. సాంకేతికార్థం, స్పిరిచువల్, టిపికల్ సెన్స్.
పాత నిబంధనలోని వ్యక్తులు, స్థలాలు, సంఘటనలు, నూతన నిబంధనలోని వాటిని సూచించడం. ఉదాహరణ: మోషే క్రీస్తును సూచించడం, ఎర్ర సముద్రాన్ని దాటడం, జ్ఞానస్నానాన్ని సూచించడం. 1 కొరింథీయులకు 10వ అధ్యాయం 2వ వచనము. ప్రియమైన వారలారా, బైబిల్ యొక్క ప్రధానోద్దేశం రక్షణ సందేశాన్ని ఇవ్వడమేనని గుర్తుంచుకోవాలి. కాబట్టి దానిని చదివేటప్పుడు ఆ సందేశాన్ని తప్ప మరే అంశాన్ని వెదకకూడదు. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని దర్శించి నడిపించునుగాక. ఆమెన్.